శేష్ గారు హాయ్. సో అందరూ అడుగుతున్న థింగే మిమ్మల్ని ఎందుకు లేట్ ఇదంతా. సో ఐ ఆస్క్ ఇన్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ హియర్. సో వెన్ యూ బిల్ట్ ఏ రెప్యుటేషన్ దట్ శేష్ ఫిల్మ్ వస్తే అది పక్కా హిట్, థియేటర్కి వెళ్ళాలి అనే రెప్యుటేషన్. సో that thing resonates with exhibitors, distributors also. Okay, Sesh film is vasthundi, we'll have that minimum guarantee thing. So but you took 3 years gap, so yearly at least of film go like 3 years gap. So what do you say to them? Small, I'll keep it a short answer. Very small. 23 అయిపోయేసరికి కంప్లీట్ బర్న్అవుట్ అయిపోయానండి. యూనో కంటిన్యూస్గా కోవిడ్లో మేజర్ తీస్తుండే, ఇమ్మీడియట్గా కోవిడ్ అయిపోగానే హిట్ 2 తీసి విదిన్ సేమ్ ఇయర్ రిలీజ్ అయ్యి, అండ్ మీకు తెలిసి నేను ప్రమోషన్ అంటే 21 cities in 26 days తిరిగా మేజర్కి. సో 23 Januaryలోకి వచ్చేసరికి జస్ట్ ఇలా వాల్పే పడిపోయాను. 2 ప్యాషన్ ప్రాజెక్ట్స్ రాయాలనిపించింది. అండ్ మీరు ఏ ఫిల్మ్ మేకర్ అనురాగ్ సార్ని అడిగినా ఎవరిని అడిగినా కూడా స్క్రిప్ట్ బాగా రావాలి, మీరు అన్నారు కదా మినిమం గ్యారంటీ, ఈసారి మినిమం గ్యారంటీ కాదు మ్యాక్సిమం గ్యారంటీ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాను. మ్యాక్సిమం గ్యారంటీ ఇవ్వాలంటే నాకు రాయడం టైం పట్టింది. సో ఇట్ టుక్ మీ 1.5 years టు రైట్ బోత్ స్క్రిప్ట్స్. అండ్ నేను ఐఎమ్ నాట్ చేసింగ్ ఎనీథింగ్. మీరు అన్నట్టుగా నేను ట్యాగ్స్ చేసి చేయను, ఏది చేసి చేయను, మంచి సినిమా మాత్రమే చేసి చేస్తాను. 1.5 years తర్వాత ఇంకో 1.5 yearలో 2 సినిమాలు చేసేవాడిని. సో నేను కంటిన్యూస్ గా ఆగకుండా పనిచేశాను. ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఏం చేస్తున్నా అంటే ఒక 2-3 years నాకు అప్రోచ్ అయిన ఎన్నో స్క్రిప్ట్స్ నాకు నచ్చినవి ఉన్నాయి. వితౌట్ రైటింగ్ ఓన్లీ యాక్టింగ్ గా ఒక 2-3 స్క్రిప్ట్స్ చేయబోతున్నాను.